మన యాప్లో అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి సైకాలజీ ఓకే పూర్తి వీడియోస్ అనేవి ఉన్నాయి. ఈ బుక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు. ప్లస్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పి ఉంటామన్నమాట. ఒక బిట్ నేర్చుకునే బదులు ఇక 4-5 బిట్లు అనేవి మీకు వచ్చేస్తాయి. కేవలం 99 రూపీస్కి మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. తెలుగు అకాడమీ పుస్తకం అండి. చాలా మీకు ఎక్కడ దొరకట్లేదు బుక్ స్టాల్స్లో కూడా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ పూర్తి వీడియోస్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూసినట్టయితే క్లాస్ ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉందండి. ఎవరైనా ఇంకా వినని వాళ్ళు ఉంటే కనుక విని అనే పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, ఒకసారి వినండి. సైకాలజీ సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ శిశు వికాసము, సెకండ్ వైయక్తిక భేదాలు, అభ్యసనము, మూర్తిమతము, ఈ విధంగా మీకు చాప్టర్ వైజ్ దాంట్లో మళ్ళీ టాపిక్ వైజ్ ఈ బుక్లో ఏమైతే ఉందో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించి ఎవ్రీ చాప్టర్ సంబంధించి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో చూసుకోండి. ఓన్లీ 99 రూపీస్కి మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాం, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మన వీడియోస్లో నుంచి ప్లస్ అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి ఎక్కువగా రిపీట్ అయిన ప్రీవియస్ బిట్స్ అనేవి. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కోర్సెస్ గురించి. వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఇక్కడ మనం సైకాలజీ సంబంధించి అయితే డిఎస్సికి సంబంధించి రిలీజ్ చేసినటువంటి ఈ తెలుగు అకాడమీ పుస్తకం సంబంధించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అన్నీ చూద్దాం. ఈ కోర్సులో మనం డిఎస్సికి సంబంధించి హెచ్జిటి మనకి ఇక్కడ ఇయర్ కూడా చూసుకున్నట్టయితే ఈ ఇయర్ అండి, రీసెంట్ ఇయర్ మనకి 2024లో మనకు ఫస్ట్ ఎడిషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. అంతవరకు టెట్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు, కానీ ఇప్పుడు డిఎస్సి కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఎడిషన్ 2024 అండి. ఇక్కడ మనం చూసినట్టయితే మనకు సిలబస్ చూసినట్టయితే శిశువు యొక్క వికాసం ఫస్ట్ లెసన్, శిశు వికాసం, చైల్డ్ డెవలప్మెంట్, వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్, అభ్యసనం అండి, లెర్నింగ్, మూర్తిమత్వం, పర్సనాలిటీ, వీటికి సంబంధించి చూస్తాము. నెక్స్ట్ నమూనా ప్రశ్నపత్రం మోడల్ పేపర్ 1 ఉంటుంది, మోడల్ పేపర్ 2 అనేది ఉంటుంది. సో అది కూడా మనం ఇక్కడ అంతా కంప్లీట్ చేసుకుందాం. సిలబస్ ఏముందో చూద్దామండి. తెలుగు అకాడమీ పుస్తకం బేస్ చేసుకుని కాబట్టి మోస్ట్లీ రిపీట్ అవుతాయి. డిఎస్సికి సంబంధించి సెకండరీ గేట్ టీచర్ ఎస్జిటి సిలబస్ ఏవైతే ఉందో అది మనం చూద్దాం. ఇక్కడ మనకు 8 మార్క్స్కి ఉండడం అనేది జరుగుతుంది. శిశు వికాసం ఇక్కడ మనం ఏం చూస్తాం, చైల్డ్ డెవలప్మెంట్లో అంటే వికాసం అండి, డెవలప్మెంట్, పెరుగుదల మరియు అభివృద్ధి, అంటే మనకి ఇక్కడ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది చూస్తాము. దాని యొక్క భావన, దాని యొక్క స్వభావం ఏంటి, వికాస సూత్రాలండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, వికాస సూత్రాలు చూస్తాం, లేదా వికాస నియమాలని కూడా అంటాము. అది విద్యకు అనువర్తించడము, వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు, ఫ్యాక్టర్స్ ఆఫ్ డెవలప్మెంట్, జీవ, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసం, ఇవన్నిటికి సంబంధించి చూస్తామన్నమాట. శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక, ఇవన్నీ చూస్తాము. మరియు అంటే ఏ దశలో ఎలాంటి వికాసం జరుగుతుంది అనేది కూడా చూస్తాం. శైశవ దశలో మనకు శారీరక వికాసం ఎలా ఉంటుంది, మానసిక వికాసం ఎలా ఉంటుంది, సాంఘిక, ఉద్వేగ వికాసం ఎలా ఉంటుంది అని చూస్తాం. పూర్వ బాల్య దశలో, ఉత్తర బాల్య దశలో, కౌమార దశలో చూడడం అనేది జరుగుతుంది. ఓకే, దీంతో పాటు మన సంజ్ఞానాత్మక వికాసము, ఓకే, నైతిక వికాసము, భాషా వికాసము, మొత్తానికి ఇవి చెప్పుకోవాలంటే వికాస దశలు అన్నమాట. వికాస దశలన్నీ ఇక్కడ కంప్లీట్ అవుతాయి. వికాస దశలు శైశవ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ వరకు వికాసాన్ని అవగాహన చేసుకోవడము, అండర్స్టాండింగ్ ఆఫ్ డెవలప్మెంట్, పియాజే గురించి చూస్తామండి. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ చూస్తాం. కోల్బర్గ్ నైతిక వికాసం, కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ థియరీ చూస్తాం. చోమ్స్కీ భాషార్జన సిద్ధాంతం, లాంగ్వేజ్ అక్విజియేషన్ థియరీ, కార్ల్ రోజర్స్ సెల్ఫ్ డెవలప్మెంట్ థియరీ, స్వీయ వికాస సిద్ధాంతం లేదా ఆత్మ వికాస సిద్ధాంతం అని కూడా చెప్పుకోవచ్చు. ఎరిక్సన్ చెప్పినటువంటి మనోసాంఘిక వికాస సిద్ధాంతం, సైకోసోషల్ డెవలప్మెంట్ థియరీ. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ ఏంటంటే వైయక్తిక భేదాలండి, ఇండివిజువల్ డిఫరెన్సెస్. దీంట్లో మనం వ్యక్త్యంతర మరియు వ్యక్తి అంతర్గత భేదాలు చూస్తాము. వ్యక్త్యంతర అంటే ఇంటర్ ఓకే, ఇదైతే మనకు ఇంట్రా పర్సనల్ అనమాట. నెక్స్ట్ తర్వాత ప్రజ్ఞకి సంబంధించి చూస్తాం. దాని అర్థం ఏమిటి, మీనింగ్ ఏంటి, దాని స్వభావం ఏంటి, ప్రజ్ఞా సిద్ధాంతాలు, ఇంటెలిజెంట్ థీరీస్ అనేది చూస్తాం. బహుళ ప్రజ్ఞ, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ సంబంధించి నేర్చుకుంటాం. ప్రజ్ఞా లబ్ధి, ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్, ప్రజ్ఞా మాపనం, మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఉద్వేగ లబ్ధి, ఈక్యూ అంటాము, ఎమోషనల్ కోఎఫిషియంట్. ప్రజ్ఞా లబ్ధి అంటే ఇంటెలిజెంట్ కోఎఫిషియన్స్, ఐక్యూ. ఈక్యూ అంటే ఏంటంటే ఎమోషనల్ కోఎఫిషియంట్. నెక్స్ట్ క్రియేటివిటీ అంటే సృజనాత్మకత. నెక్స్ట్ వైఖరి, యాటిట్యూడ్, సహజ సామర్థ్యం, యాప్టిట్యూడ్, అభిరుచి, ఇంట్రెస్ట్, అలవాటు, హ్యాబిట్,
ప్రజ్ఞపై ప్రభావం లేదా తరగతి గది అన్వయం. ఇవన్నీ మనకు ప్రజ్ఞపైన ప్రభావం చూపే కారకాలు ప్లస్ తరగతి గదికి ఎలా అన్వయించుకోవాలనేది కూడా మనకు చూస్తామన్నమాట. నెక్స్ట్ అభ్యసనం సంబంధించి లర్నింగ్ థీరీస్ అండి, అభ్యసన సిద్ధాంతాలు చూస్తాం. నెక్స్ట్ ఉపగమాలు, ఓకే, రెండు ఒకటే మనకి. అభ్యసన సిద్ధాంతాలు, ఉపగమాలు, థీరీస్ అన్ని చూస్తాం. దాంట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అయితేనేమి, కార్యసాధక, యత్నదోష, ఇవన్నీ మనం చూస్తాం. అంతర్దృష్టి. నెక్స్ట్ అభ్యసన వక్రరేఖలను, లర్నింగ్ లైన్స్. నెక్స్ట్ మనకు కారకాలు, వీటి అభ్యసన ఫ్యాక్టర్స్ ఆఫ్ లర్నింగ్, అభ్యసన దశలు చూస్తాం. అభ్యసన విశేషకాలు, అభ్యసన రకాలు, లర్నింగ్ టైప్స్ ఆఫ్ లర్నింగ్, అభ్యసన బదలాయింపులు, ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్, స్మృతి, మెమోరీ, స్మృతి అంటే విస్మృతి, ఫర్గెట్టింగ్, అభ్యసన మరియు అంచనా, తరగతి గదికి ఏ విధంగా అన్వయం చేయాలి, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, సమ్మిళిత విద్య, మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ప్రత్యేక అవసరాలు గల విద్య నుంచి కూడా మనకు వస్తాయండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అండి, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ ఏంటి, మూర్తిమత్వం, పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇక్కడ చూస్తాం మూర్తిమత్వ అభివృద్ధి చూస్తాం. ఇక్కడ స్వభావము, దాని యొక్క లక్షణాలు, మూర్తిమత్వ సిద్ధాంతాలు, పర్సనాలిటీ థీరీస్, మూర్తిమత్వ కారకాలు, ఫ్యాక్టర్స్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, మూర్తిమత్వం అంచనా వేయడం, మానసిక ఆరోగ్యం, మెంటల్ హెల్త్, సర్దుబాటు, అడ్జస్ట్మెంట్, ఒత్తిడి, స్ట్రెస్, దీని యొక్క స్వభావం, దీని యొక్క లక్షణాలు, ఒత్తిడి యాజమాన్యం, ఉద్వేగ ప్రజ్ఞ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఉద్వేగాల యాజమాన్యం, తరగతి గది అన్వయము. ఇంకా మనకి లోపల ఇంకా సబ్ టాపిక్స్ వస్తూనే ఉంటాయి, చూసుకుంటామండి. ఇది మనకు సంబంధించి ఎస్జిటికి సంబంధించినటువంటి ఫుల్ సిలబస్ 8 మార్క్స్ రావడం జరుగుతుంది, 16 క్వశ్చన్స్. ఓకేనా, తెలుగు అకాడమీ పుస్తకం నుంచి మోస్ట్లీ రిపీట్ అవుతాయని మీ క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా మీకు అర్థమవుతుంది ఎవ్రీ బిట్. ఓకే, బిట్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉన్నాయి. బిట్స్ ఎవ్రీ బిట్ 4 ఆప్షన్స్ ఉంటే 4 ఆప్షన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది అక్కడ. ఈ అన్ని క్లాసెస్ అకాడమీ బుక్ సంబంధించినటువంటి క్లాసెస్ మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా క్లాసెస్ ఉన్నాయి, వీడియో క్లాసెస్ ప్లస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, ప్లస్ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు అనమాట. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకోవచ్చు. ఈ బిట్స్ కానీ క్లాసెస్ సంబంధించినటువంటి పీడిఎఫ్ కానీ ఇదంతా. ఓకే, ప్రజ్ఞా సిద్ధాంతాలండి. ప్రజ్ఞా సిద్ధాంతాలు మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. లాస్ట్ టైం కూడా మనకు ద్వికారక సిద్ధాంతం డైరెక్ట్ బిట్ వచ్చింది. ద్వికారక సిద్ధాంతాన్ని కనుగొన్నది, ప్రతిపాదించింది ఎవరు అని. ఏకకారక సిద్ధాంతం గురించి వచ్చింది. నెక్స్ట్ ప్రతిదీ ఇంపార్టెంట్ అండి. బహుకారక గురించి అడిగారు, సామూహిక కారక అడిగారు. ఈ వీటిల్లో కంపల్సరీ ఒకటైతే రిపీట్ అవుతూనే ఉంది, మన డిఎస్సికి అయినా సరే టెట్కి అయినా సరే. చూసుకుందాం ప్రజ్ఞా సిద్ధాంతాలండి. ప్రజ్ఞా సిద్ధాంతాలకు సంబంధించి మనకి ఇక్కడ ఫస్ట్ వన్ ఏకకారక సిద్ధాంతం. ఇది మనకు పేరులోనే ఉంది. ఏక అంటే ఏంటి, ఒకటి. కారకం అంటే ఒక కారకం మాత్రమే ఉంటుందన్నమాట. అది కూడా ఏంటంటే జీ అంటాం, అంటే జనరల్. అందుకే జనరల్ అంటే ఏంది, సామాన్యం అని మీనింగ్. సో దీన్ని మనం ఏమంటామంటే ఏకకారక సిద్ధాంతం అంటాం, లేదా సామాన్యకారక సిద్ధాంతం అని కూడా అంటాం, లేదా సాంప్రదాయ సిద్ధాంతం అని కూడా అంటాం, లేదా నియంతృత్వ సిద్ధాంతం అని కూడా అంటాం అనమాట. ఏకకారక సిద్ధాంతాన్ని మరో విధంగా ఏమని పిలుస్తారు, సామాన్య కారక సిద్ధాంతం, సాంప్రదాయ సిద్ధాంతం, నియంతృత్వ సిద్ధాంతం అని కూడా పిలుస్తాం. ఈ ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతాన్ని మనకు కనుగొన్నది లేదా ప్రతిపాదించింది ఎవరు అంటే బినే మనకి ఏం చేశారు, ఈయన మనకు ఫ్రాన్స్ దేశానికి చెందిన ఆయన. మనకి ఇది పరిచయం చేసింది, ప్రతిపాదించింది ఎవరంటే బినే. దీన్ని మనకు అభివృద్ధి చేసింది లేదా బలపరిచింది ఎవరు అంటే టెర్మన్, ఎబ్బింగ్ హాస్ అని చెప్పచ్చు. అభివృద్ధి పరిచింది. మనకేమో మొత్తం ఒకేలా ఇచ్చారు, చూసుకుందాం. మనకు ఆప్షన్స్ బట్టి మనం ఆన్సర్స్ పెట్టుకోవచ్చు. పిల్లలు అన్ని సామర్థ్యాల్లో జీకారకం ఉంటుంది అని చెప్పాడు అనమాట. పిల్లల యొక్క అన్ని సామర్థ్యాల్లో లేదా వ్యక్తుల యొక్క అన్ని సామర్థ్యాలలో జీ కారకం ఉంటుంది అంటే ఏంటంటే జనరల్ అని, అంటే సామాన్య కారకం ఉంటుంది అని చెప్పి. ఇక్కడ సపోజ్ వీళ్ళు జీ అని ఇస్తారండి, సో చూసుకోవాలి. జనరల్, జీ కారకం అంటే ఏంటి, జనరల్ అని అంటే సామాన్య అని. ఓకే, ఈ కారకం వల్లనే వ్యక్తి అన్ని సామర్థ్యాల్లో ఈక్వల్గా ఉన్నాడు అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ ఎవరు, బినే. ఓకే, ఏకకారక సిద్ధాంతంలో దీని మెయిన్ థీమ్ ఏంటంటే ఏకకారక సిద్ధాంతం అనేది పిల్లలందరికీ ఒక కారకం అనేది ఉంటుంది, అదే జీ కారకము. దీని వల్లనే అన్ని సామర్థ్యాల్లోనూ అన్ని పనుల్లోనూ ఈ కారకం వల్లనే అన్ని సామర్థ్యాలను సమానంగా ఉంటాడు అని చెప్తారనమాట.
అంటే ఎగ్జాంపుల్ చూసినట్టయితే గణితంలో ప్రతిభ చూపినటువంటి విద్యార్థి మిగతా అన్నిట్లో కూడా ప్రతిభ చూపుతాడు అని చెప్పడము, అంటే గణితంలో ఎలాంటి తెలివైతే చూపించాడో మిగతా వాటిలో అలాంటి తెలివే చూపిస్తాడు అని చెప్తాడు అనమాట. ఏకకారక సిద్ధాంతం అనేది ఈ విధంగా చెప్తుంది. నెక్స్ట్ ద్వికారక సిద్ధాంతము. ద్వికారక సిద్ధాంతం ఎలా ఉంటుందంటే ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతాన్ని దీన్ని ప్రతిపాదించింది ఎవరంటే చార్లెస్ స్పియర్మన్. కోటి సహ సంబంధ సూత్రాన్ని కూడా కనుగొన్నాడు. ప్రజ్ఞకి సంబంధించి డెఫినేషన్ కూడా ఇచ్చారు. ఏదైనా నేమ్ వచ్చిందంటే కనుక ఆ నేమ్కి సంబంధించి ముందు చదువుకున్నటువంటి ఆ టాపిక్ ఏదైతే ఉందో అదంతా మీరు ఒకేసారి గుర్తు తెచ్చుకోవాలి. స్పియర్మన్ ఏం చేశాడండి, కోటి సహ సంబంధం సూత్రాన్ని మనకు కనుగొన్నాడు. ప్లస్ అదేవిధంగా స్పియర్మన్ ప్రజ్ఞకు సంబంధించి డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. పరస్పర సంబంధం అని చెప్పాను. పరస్పర సంబంధం వచ్చిందంటే ఈ కోటి సహ సంబంధం గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. డెఫినేషన్ కూడా ఇచ్చాడనమాట. నెక్స్ట్ ఇది మనకు సంబంధించి ఇంకొకటి ఏం నేర్చుకున్నాం ఇప్పుడు, ద్వికారక సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు అంటే స్పియర్మన్. ఈ ద్వికారక సిద్ధాంతంలో ఏం చూస్తామంటే మనము ఇక్కడ పైన ఏకకారక అన్నాం. ఏకకారక అంటే ఒకటే కారకం, అది ఏంటి జీ. ఇక్కడ ద్వికారకం అంటే 2 పేరులోనే ఉంటుంది. దీంట్లో జీ ఉంటుంది, ఎస్ ఉంటుంది. జీ అంటే ఏంటంటే జనరల్ అంటే సామాన్య కారకము. ఈ ఎస్ అంటే ఏంటంటే స్పెషల్ అంటే ప్రత్యేక కారకము. ఓకేనా. అంటే ఈయనేం చెప్తాడంటే స్పియర్మన్ దీన్ని ప్రతిపాదించాడండి. ఈయనేం చెప్తాడంటే ప్రజ్ఞలో 2 కారకాలు ఉంటాయి. అది ఏంటి, ఒకటి సామాన్య కారకము, ఒకటి ప్రత్యేక కారకము. సామాన్య కారకం అంటే ఏంటి, మిగతా వాటిల్లో అన్నీ సామాన్యంగా చూపిస్తావు. అదే కాకుండా ప్రత్యేక కారకం కూడా నీలో ఒకటి ఉంటుంది. సపోజ్ కొంతమంది పిల్లలు చూడండి, సైన్స్ ఇవన్నీ చేసేవాళ్ళు, మ్యాథ్స్ చేసేవాళ్ళు సంథింగ్ చూసినట్టయితే మ్యాథ్స్లో కొంతమంది విద్యార్థులు చాలా ఎక్కువ ప్రతిభ చూపిస్తారు మిగతా వాటితో పోలిస్తే అని చెప్తాడనమాట ఈయన స్పియర్మన్ ఏం చెప్తాడంటే ఓన్లీ జనరల్ అనే కాదయ్యా, జనరల్ కారకం సామాన్య కారకంగా అంటే పిల్లవాళ్ళు ప్రతి సబ్జెక్టులోనే ఒకేలా ఉండరు. వాళ్ళల్లో కొంతమంది చూడండి మ్యాథ్స్ బాగా చేయగలుగుతారు. అంటే అర్థమేమి, వాళ్ళ కారకం ప్రత్యేక కారకం అనేది మ్యాథ్స్లో ఉందన్నమాట. అంటే ఇలాగా ఏదో ఒక పిల్లవాడు ఏదో ఒక దానిపైన ప్రత్యేక సామర్థ్యం కలిగి ఉంటాడు, ప్రత్యేక ప్రజ్ఞ అనేది కలిగి ఉంటాడు అని చెప్తాడనమాట ఈయన. మిగతా అన్నిట్లో సామాన్యంగా పోతూ ఆ ప్రత్యేక సామర్థ్యం దేని మీద అయితే కలిగి ఉన్నదో దాంట్లో ఎక్కువ ప్రతిభ కనబరుస్తాడు. సపోజ్ మిగతా సబ్జెక్టులో అంతా నార్మల్గా మార్క్స్ వస్తూ ఉంటాయి, మ్యాథ్స్ వచ్చేటానికి బాగా 100కి 100, 90, 100కి 99 ఇలా రావడం జరుగుతుంది. ఎందుకు అంటే మ్యాథ్స్లో ఆ పిల్లవాడు ఎక్కువ ప్రతిభ కలిగి ఉన్నాడు, మ్యాథ్స్లో ప్రత్యేక సామర్థ్యం కలిగి ఉన్నాడు అని అర్థము అని చెప్పి స్పియర్మన్ చెప్తాడు అనమాట ఈయనకు వ్యతిరేకంగా. ఓకే, ఆయనేమో 1 అని చెప్తే ఈయనేమో 2 అని చెప్తాడు. స్పియర్మన్ ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి అండి. ఇది మనకు సంబంధించి ఈ విషయాన్ని అంతా ఈ సిద్ధాంతంలో ఉండేటువంటి అంశాలు, ఓకే, ద్వికారక సిద్ధాంతంలోని అంశాలను ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనే గ్రంథంలో పొందుపరిచాడు. మోస్ట్ ఇంపార్టెంట్, ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే స్పియర్మన్. ఓకేనా. ఈ ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథంలో స్పియర్మన్ ఏ సిద్ధాంతం గురించి తెలిపాడు అంటే ద్వికారక సిద్ధాంతమా, బహుకారక సిద్ధాంతమా, ఏకకారకని అడుగుతారు, చూసుకోవాలి. ద్వికారక సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రజ్ఞలో మనకి 2 కారకాలు ఉంటాయి. అవే ఏంటివి అంటే జీ మరియు ఎస్ అండి. జీ అంటే సాధారణ కారకము లేదా జనరల్ ఫ్యాక్టర్, ఎస్ అంటే ప్రత్యేక కారకము, ఓకే, లేకుంటే స్పెసిఫిక్ అని చెప్పుకోవచ్చు, స్పెసిఫిక్ ఫ్యాక్టర్ ఎస్ అంటే. నెక్స్ట్ ఇది ఎలా ఉంటుందంటే జీ అనేది సాధారణ ప్రదర్శన ఇస్తుంది. ఇదైతే మనకు ఏదో ఒక రంగంలో చాలా అత్యధికంగా సామర్థ్యాన్ని చూపుతుందన్నమాట. వ్యక్తి చేసే అన్ని పనుల్లోనూ ఉంటుంది ఈ జీ కారకం అనేది. అంటే సామాన్యంగా ఉంటుంది, అంటే జస్ట్ ఏదో పాస్ అయినామంటే అయినామన్నట్టుగా, లేదంటే జనరల్ అందరు చేసే ఎబిలిటీ లాగా చేయడం అనేది జరుగుతుంది. వేరు వ్యక్తులకు వేరువేరుగా ఉంటుంది. ఇది మనకు ఎలా ఉంటుందంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధంగా ఉంటుందండి. ఇప్పుడు నాకు ఇన్ని మార్క్స్ వస్తాయంటే నీకన్నే మార్క్స్ రావడం లేదు, జస్ట్ నాకన్నా నీకు 1-2 ఎక్కువైనా రావచ్చు, తక్కువైనా రావచ్చు. అంటే వ్యక్తుల్లో పోల్చుకుంటే వేరువేరుగా ఉంటుంది, సాధారణంగా ఉంటుంది. ఇది మనకు సాధారణం అనేది అనువంశికత సంబంధమైనదిగా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఒక వ్యక్తి ఎంత ప్రజ్ఞావంతుడు అనేది జీ కారకం పైన ఆధారపడి ఉంటుంది. దీన్ని ప్రజ్ఞా పరీక్షల ద్వారా అంచనా వేయడం అనేది జరుగుతుందండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఓకే, చూసుకోవాలి వీటికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ చూసినట్టయితే ప్రత్యేక కారకం. ఇది పరస్పర సంబంధమైందనమాట. ఇది పరస్పర సంబంధమైంది. ప్రత్యేక సామర్థ్య పరీక్షల ద్వారా మాపనం చేయవచ్చు. ఇది అన్ని ఇలాగా జనరల్ టెస్ట్ చేస్తే సరిపోదు. సపోజ్ ఒక పిల్లవాడిలో సృజనాత్మకత,
ఓకేనా. క్రియేటివిటీ లక్షణాలు కనిపిస్తున్నాయి అనుకోండి ఏదైనా ఒక అంశం పట్ల, సపోజ్ పెయింటింగ్ అనుకుందాము. ఓకే, పెయింటింగ్ పిల్లవాడు కొంచెము డయాగ్రామ్స్ బాగా వేయగలుగుతున్నాడు. సో వాడిని నువ్వు పరీక్షించాలంటే ఏం చేస్తావు, పెయింటింగ్ సంబంధించి డయాగ్రామ్ సంబంధించి ఏమన్నా సామర్థ్య పరీక్షలు ఉంటే వాడికి పెట్టి మాపనం అనేది చేయడం అనేది జరుగుతుంది. అదేనండి, అందరి పిల్లవాళ్ళలోనూ పెయింటింగ్ బాగా వేయలేరు కదా, అందరి పిల్లవాళ్ళు క్రికెట్ బాగా ఆడలేరు. ఎందుకు, కొంతమందికి అది స్పెసిఫిక్ క్యారెక్టర్ వచ్చి ఉంటుందన్నమాట. అందరికీ సామాన్యంగా ఉన్నప్పటికీ కొంతమందికి స్పెసిఫిక్గా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క సామర్థ్యం అనేది ఒక్కొక్క రంగంలో అభివృద్ధి జరగడము, ఒక్కొక్క సామర్థ్యం వాళ్ళకి ఎగస్ట్రా రావడం అనేది జరుగుతుంది. దాన్ని కనుక కనుక్కొని డెవలప్ చేసుకుంటే, శిక్షణ తీసుకుంటే కనుక మనకి లైఫ్ అద్భుతంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇది మనకు సంబంధించి ప్రత్యేక సామర్థ్య పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు వీడు ఏ దాంట్లో ఎక్కువగా కనుబరుస్తున్నాడు ఇష్టం అనేది. ఆ పరీక్ష దానికి సంబంధించిన పరీక్ష పెట్టి వాడిని కనుక్కోవచ్చు ఎంత ఉన్నాడు దీంట్లో అని. ఒక వ్యక్తి ఏ ఏ రంగాల్లో ప్రతిభ వంటిదో తెలియజేయడం అనేది జరుగుతుందన్నమాట. ఒక వ్యక్తిలోనే చేసే కృత్యాలను బట్టి మారుతూ ఉంటుంది. ఇది ఒక వ్యక్తిలోనే చేసే కృత్యాలను బట్టి మారుతూ ఉంటుంది. ఇదేమో మనకి వ్యక్తి చేసే అన్ని పనుల్లో ఉంటుందండి, వేరువేరు వ్యక్తులకు వేరువేరుగా ఉంటుంది. ఇక్కడ ఏమిచ్చారు, ఒక వ్యక్తిలోనే కృత్యాలను బట్టి మనకు మారుతూ ఉంటుంది, వేరువేరు వ్యక్తులకు వేరువేరుగా ఉంటుంది. సేమ్ ఇది కూడా మనకు అందరికీ ఒకేలా ఉండదు, వేరువేరు వ్యక్తులకు వేరువేరుగా ఉండడం అనేది జరుగుతుంది. చూసుకోవాలి, ఈజీగా మనకు అర్థమవుతుంది. ఇది మనకు సంబంధించి జీ కారకము, ఎస్ కారకము. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది అనువంశికత ద్వారా వస్తుందండి. నెక్స్ట్ శిక్షణ ద్వారా దీన్ని బలపరచలేమన్నమాట, జనరల్ ఫ్యాక్టర్ని. ఓకే, వాళ్ళకు ఉన్నటువంటిదే సేమ్ సంథింగ్ యావరేజ్గా ఉంది నాలెడ్జ్, వాళ్ళు ఎంత శిక్షణ ఇచ్చినా నువ్వు ఆ అంశం పట్ల నువ్వు చేయలేవన్నమాట. కానీ కొంతమందికి డయాగ్రామ్స్ డయాగ్రామ్స్ బాగా వేయగలుగుతారు, కొంతమంది క్రికెట్ బాగా ఆడగలుగుతారు, వాళ్ళకి శిక్షణ ఇచ్చి మెరుగుపరచవచ్చు. ఓకే, ఈ విధంగా మనకి అలా చేసాం కాబట్టే మనకి ఇప్పుడు డెవలప్ ఉంది. లేకపోతే అందరూ ధోనీలే అయ్యిండు, అందరూ సచిన్లే అయ్యిండు. ఓకేనా, ధోనికి, సచిన్ వీళ్ళందరూ క్రికెట్ మీద ఎక్కువ ప్రత్యేక కారకం ఏంటి, వాళ్ళల్లో క్రికెట్ మీద ఎక్కువగా సామర్థ్యం అనేది ఉంది. అందుకే వాళ్ళు డెవలప్ చేసుకొని చేయడం అనేది జరుగుతుంది. సో ఈ జనరల్ దాన్ని ఏమో శిక్షణ ద్వారా అభివృద్ధి చేసుకోలేమండి, దీన్ని ప్రత్యేక కారకాన్ని ఏమో శిక్షణ ద్వారా అభివృద్ధి చేసుకోవచ్చు. ఇది కూడా మనం చూసుకోవాలి. మరియు దీని మీద మనకు పరిసరాల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. స్పెషల్ కారకాలు ఎంత ఉందో ప్రత్యేక కారకం అనేది దీని మీద పరిసరాల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. జీ కారకం అనేది సాధారణ ప్రజ్ఞ అనుకుంటే, జనరల్ ఇంటెలిజెన్స్ అనుకుంటే, సాధారణ ప్రజ్ఞ అనుకుంటే, ఇదైతే మనకు ప్రత్యేక ప్రజ్ఞ లేదా నిర్దిష్ట ప్రజ్ఞగా మనం చూసుకోవచ్చు. దీన్ని మనం అన్ని రకాల సాధారణ పరీక్షల ద్వారా మనం ఇది కనుక్కోవచ్చు. కానీ దీన్ని కనుక్కోవాలంటే కనుక ప్రత్యేక పరీక్షలు అనేటివి లేదా నిర్దిష్ట పరీక్షలు అనేటివి మనం యూజ్ చేసి కనుక్కోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ శిక్షణ ద్వారా దీన్ని మెరుగుపరచుకోవడం, దీన్ని శిక్షణ ద్వారా మెరుగుపరచుకోవచ్చు. ఈ విధంగా ఇండివిజువల్ మనకి రెండింటికి బాక్స్ పోల్చుకుంటూ మనం చదువుకోవాలి. బహుకారక సిద్ధాంతం. నెక్స్ట్ ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతం. ఫాదర్ ఆఫ్ అనిమల్ సైకాలజీ అని అంటారండి ఎవరిని, థార్న్డైక్ని. ఈయన అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఈ బహుకారక సిద్ధాంతాన్ని మనకు ప్రతిపాదించింది ఎవరు అంటే థార్న్డైక్. ఏకకారక సిద్ధాంతాన్ని అయితే బినే, ద్వికారక సిద్ధాంతాన్ని అయితే స్పియర్మన్, నెక్స్ట్ బహుకారక సిద్ధాంతాన్ని అయితే ఈఎల్ థార్న్డైక్. ఈయన్నే మనం ఏమంటాం, ఫాదర్ ఆఫ్ అనిమల్ సైకాలజీ, జంతు శాస్త్ర పితామహుడు. ఓకే, నెక్స్ట్ ఈ బహుకారక సిద్ధాంతం గురించి మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథంలో విషయాలను పొందుపరిచాడు. ఓకే, మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బుక్ రాసింది ఎవరు, ఈఎల్ థార్న్డైక్. ఈఎల్ థార్న్డైక్ యొక్క బుక్ ఏది, మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఈ మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేటువంటి పుస్తకంలో ఈఎల్ థార్న్డైక్ దేని మీద పరిశోధన చేయడం అని, దేని మీద విషయాలు పొందుపరిచాడు, దేని మీద చేసినటువంటి పరిశోధన ఫలితాలు దీంట్లో పొందుపరిచాడు అంటే ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మనకు డిఎస్సిలో కూడా రావడం జరిగింది. బహుకారక సిద్ధాంతం కనుగొంది ఎవరు. నెక్స్ట్ ఈయన సిఏవిడి చెప్పాడండి మనకు, ప్రజ్ఞా పరీక్ష. ఇది కూడా మనకు ఇంపార్టెంట్. సిఏవిడి పరీక్ష కనుక్కున్నది ఎవరు, థార్న్డైక్. ఇప్పుడు చెప్తాను, దీంట్లో వచ్చింది ప్రజ్ఞ అనేది అనేక కారకాల సముదాయము. ఇక్కడ పైన ఏమో ఈయనేం చెప్పాడు, ఒక కారకమే ఉంటుంది అని చెప్పాడు. జీ, అది కూడా ఏది, సాధారణ కారకం. ఈయనేం చెప్పాడు, 2 కారకాలు ఉంటాయి అన్నాడు. అది ఏంటి, జీఈ లేదా ఎస్, జీ కామా ఎస్. ఈయనేం చెప్పాడంటే ఓన్లీ జీఈఎస్ఏ కాదు అని చెప్పి ఇక్కడ మనకు బహుకారక, బహు అంటే ఏంటి, 2 or more.
ఓకేనా. ఓన్లీ 2 కాదు, అంతకంటే ఎక్కువగా మనకు ప్రజ్ఞలు అనేటివి ఉంటాయి. అవన్నీ సమన్వయంగా చేసుకొని మనకు డెవలప్మెంట్ అవుతూ ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. ప్రజ్ఞ అనేది అనేక కారకాల యొక్క సముదాయము, అనేక కారకాలు గ్రూప్గా ఏర్పడి మనకు ఆ విషయంలో ప్రజ్ఞ అనేది రావడం జరుగుతుంది అని చెప్పాడు. ఈ కారకాల మధ్య సామ్యాలు ఉన్నప్పటికీ వేటికవే స్వతంత్రంగా పనిచేస్తాయి. ఒకదానికి జస్ట్ కొంచెం లింకప్ ఉన్నప్పటికీ వేటికవే మంచి పని చేయడం అనేది జరుగుతుందని చెప్తాడనమాట. దీంట్లో మనకు CAVD ఇవ్వలేదు కానీ నేను చెప్తాను. ఓకే, ఇక్కడ మనకి మెయిన్ ఈఎల్ తారండైకి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈఎల్ తారండైకి మనకు యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని నిరూపించింది, చేసింది కూడా ఎవరంటే ఈఎల్ తారండైక్. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పుకున్నాం, బహుకారక సిద్ధాంతం. బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే ఈఎల్ తారండైక్. ఇంకొకటి ప్రజ్ఞా రకాలు మనకు 3 రకాలు ఉంటాయి అని చెప్పింది కూడా ఎవరు, అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ మరియు అది యాంత్రిక ప్రజ్ఞ మనం మూర్త ప్రజ్ఞ అని కూడా అంటాం. సాంఘిక ప్రజ్ఞ చెప్పింది ఎవరు మనకి ఈఎల్ తారండైక్. నెక్స్ట్ CAVD పరీక్ష మనకు కనుగొన్నది ఎవరంటే ఈఎల్ తారండైక్. ఈ తారండైక్ వచ్చిన కాడల్లా మీకు ఇవన్నీ గుర్తు రావాలి. ఒక పర్సన్ వచ్చాడంటే పాస్ట్ నేర్చుకున్నటువంటి ఆ విషయాలన్నీ ఒక దావన మీరు నేర్చుకోండి. నెక్స్ట్ CAVD పరీక్ష అనేది చూద్దాం. CAVD పరీక్ష అంటే ఏంటంటే దీంట్లో సి అంటే ఏంటంటే కంప్లీషన్ ఆఫ్ సెంటెన్స్, వాక్య పూరకాలు, కంప్లీషన్ ఆఫ్ సెంటెన్స్ అంటే చెప్పాను కదా, ఒక్కొక్క పరీక్షను యూజ్ చేసి వాళ్ళు కనుక్కుంటారని చెప్పి. సో ఆ విధంగా మనకు ఏకకారకనే ఒక పరీక్ష యూజ్ చేసి ద్వికారక సిద్ధాంతంలో చూసాము. జనరల్ ఉన్న వాళ్ళకి జనరల్ టెస్ట్ ఉంటుంది, స్పెషల్ కారకం కనుక్కోవాలంటే స్పెషల్ టెస్టులు ఉంటాయని. ఆ విధంగా ఇక్కడ తారండైక్ బహుకారక సిద్ధాంతంలో ఒక పరీక్ష అనేది ఉంటుంది, అదే CAVD పరీక్ష. దీని ద్వారా మనం చూసినట్టయితే కాంప్లీషన్ ఆఫ్ సెంటెన్సెస్, ఫస్ట్ది మనకు వాక్య పూరకాలు. ఏ అంటే ఏంటంటే అర్థమెటిక్ సంబంధించినటువంటి ప్రశ్నలు అనేటివి ఉంటాయన్నమాట. దీనే మనం అంకగణితం అంటాం. వి అంటే ఏంటంటే వొకాబులరీకి సంబంధించినటువంటిది ఉంటుంది ఆ పరీక్షలో, వొకాబులరీ పదజాలము. డి అంటే డైరెక్షన్స్, నిర్దేశాలు. ఓకేనా, ఇది CAVD అంటే. CAVDలో సి అనగా కంప్లీషన్ ఆఫ్ సెంటెన్సెస్, ఇది కూడా అడిగినారు క్వశ్చన్లో మనకు ఒకసారి ఎగ్జామ్లో. ఏ అనగా అర్థమెటిక్, వి అనగా వొకాబులరీ, డి అనగా డైరెక్షన్స్. ఈయన చెప్పిన దాని ప్రకారం మనకు ప్రజ్ఞా గుణాలు అని చూసుకుంటామండి. ఈఎల్ తారండైక్ నేను వైట్ పేపర్లో రాస్తాను. ఓకే, చూద్దాము. ప్రజ్ఞా గుణాలు, ఇది కూడా ఇంపార్టెంట్. ప్రజ్ఞా గుణాలు ఎన్ని అంటే 4. ఫస్ట్ వన్ ప్రజ్ఞ యొక్క స్థాయి. ప్రజ్ఞ యొక్క అంతస్తు లేదా స్థాయి. నెక్స్ట్ సెకండ్ వన్, ఇక్కడ ఎలా ఉంటుందంటే స్థాయి లేదా అంతస్తు పేరులోనే ఉంది, ఏ స్థాయి వరకు. ఓకే, ఒక కృత్యము ఏ స్థాయి వరకు పూర్తి చేయగలిగాడు అనేది మనం ఇక్కడ తెలియజేస్తుంది అనమాట. ప్రజ్ఞ యొక్క స్థాయి లేదా అంతస్తు లేదా స్థాయి పేరులోనే ఉందండి స్థాయి అని. ఒక కృత్యం ఏ స్థాయి వరకు పూర్తి చేయగలిగాడు అని తెలియజేసేది ఏమిటి, తెలియజేసే ప్రజ్ఞ గుణం ఏమిటి అంటే అంతస్తు లేదా స్థాయి, ప్రజ్ఞ యొక్క స్థాయి. నెక్స్ట్ సెకండ్ వన్ ప్రజ్ఞ యొక్క వ్యాప్తి, రేంజ్. ఇది మనకు ఎలా ఉంటుందంటే ఇది పేరులోనే ఉందండి స్థాయి అని చెప్పి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్టయితే వ్యాప్తి. ఇది ఎలా తెలుస్తుందంటే ఎన్ని కృత్యాలు చేయగలిగాడు అని మనకు తెలుపుతుందన్నమాట. ఇదైతే ఫస్ట్దైతే మనకేం తెలుపుతుంది, ఏ స్థాయి వరకు చేశాడు అనేది తెలుపుతుంది. ఈ సెకండ్ వన్ వ్యాప్తి అయితే ఎన్ని కృత్యాలు చేయగలిగాడు. నెక్స్ట్ థర్డ్ వన్ వైశాల్యం. ఇది ఎల్ అనుకోండి, ఇది బి అనుకోండి. వైశాల్యం ఫార్ములా అంటే L × B. అలాగా మనకు ఇది ఎలా ఉంటుందంటే ఎంత స్థాయిలో ఎన్ని కృత్యాలు, పైంది 2 కలిపేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే వేగం, పేరులోనే ఉంది. అంటే ఎంత వేగంతో చేశాడు, అంటే ఎంత టైంలో కంప్లీట్ చేయగలిగాడు అనేది మనం ఇక్కడ చూసుకుంటాము. మనకు పేరులోనే ఉన్నాయండి. ఇదైతే మనకు ప్రజ్ఞ యొక్క స్థాయి అంటే పిల్లవాడు ఏ స్థాయి వరకు చేశాడో తెలియజేస్తుంది. ఇదైతే మనకు పిల్లవాడు ఎన్ని కృత్యాలు చేశాడో, ఏ స్థాయి ఇదైతే ఇది ఎన్ని కృత్యాలు చేయగలిగాడో తెలుస్తుంది. ఈ వైశాల్యం అయితే ఏ స్థాయి కృత్యాలు చేశాడు, ఎన్ని కృత్యాలు చేశాడు. ఓకే, ఏ స్థాయి వరకు చేశాడు, ఎన్ని కృత్యాలు చేశాడు. వేగం సంబంధించి అయితే ఎంత స్పీడ్లో చేశాడు అంటే ఈ స్థాయి ప్లస్ పైనవన్నీ కలుపుకొని వస్తుందన్నమాట. ఏ స్థాయి వరకు
చేశాడు ప్లస్ ఎన్ని చేశాడు, ఏ టైం వరకు చేశాడు, అంటే ఏ టైం వరకు, ఇంత టైం ఒక హాఫ్ అన్ అవర్లో ఎన్ని చేయగలిగాడు అని అసలు ఆ విధంగా చూసుకుంటాం అనమాట. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. గుణాలు 4 అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరి ప్రకారం అంటే థారండైక్ ప్రకారం ప్రజ్ఞా గుణాలను తెలియజేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ ఏంటంటే సామూహిక కారక సిద్ధాంతము. సామూహిక కారక సిద్ధాంతం దీన్నే మనం ఏమంటామంటే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సీటెట్లో కూడా అడుగుతారు దీని మీద. ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం అని కూడా అంటాం దీన్ని. ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం, PMA, ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ థియరీ. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ థియరీ, ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం, ప్రజ్ఞ సామూహిక కారక సిద్ధాంతం, గ్రూప్ థియరీ అని కూడా అంటాం. గ్రూప్ థియరీ, ఓకే. గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ అని అంటాం, లేదా మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ. మల్టిపుల్ ఫ్యాక్టర్ అనాలసిస్, ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. ఈ రెండు మనకు ఈయన థర్స్టిన్ రాసినటువంటి బుక్స్ అండి. మల్టిపుల్ ఫ్యాక్టర్ అనాలసిస్ అనేటువంటి బుక్ రాశాడు. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనేటువంటి బుక్స్ కూడా రాయడం అనేది జరిగింది. ఎవరంటే థర్స్టిన్. సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు అంటే థర్స్టిన్. ప్రతి వ్యక్తిలో 7 ప్రాథమిక సామర్థ్యాలు ఉంటాయి అని చెప్పాడండి. వాటినే మనకు ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అని అంటాడు అని చెప్పాడు. ఈ సిద్ధాంతంలోని విషయాల్ని ఎక్కడ రాశాడు అంటే PMA, ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అనేటువంటి పుస్తకంలో పొందుపరిచాడండి. ప్రజ్ఞ అనేది అనేక కారకాల సముదాయము. ఈ కారకాల సాహిత్యం కలిగినవి అన్నీ కలిసి ఒక సమూహంగా ఏర్పడతాయి. సపోజ్ మనకు 7 సామర్థ్యాలు చెప్పాడనమాట. 7 రకాలైన సామర్థ్యాలు. ఇవన్నీ కలిసి గ్రూప్గా ఏర్పడి అప్పుడు మనకు ప్రజ్ఞ అనేది వస్తుంది అని చెప్తున్నాడు. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఫస్ట్ బాగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పామంటే చూసినట్టయితే, గణితంలో ఒక విద్యార్థి గణితంలో అభ్యసిస్తున్నాడు అండి. గణితం చేసేటప్పుడు ఒక ప్రాబ్లం చేయాలంటే, గణితంలో ఒక ప్రాబ్లం చేయాలంటే పిల్లవాడు సంఖ్యా సామర్థ్యం ఉండాలి. అంటే అక్షరాల సంఖ్యలకు సంబంధించినటువంటిది ఉండాలి. మరియు ఏం చేయాలి, స్మృతి సామర్థ్యం ఉండాలి. సపోజ్ నేను ఒక ప్రాబ్లం చేయమంటే A+B² ఫార్ములా మనకి వెంటనే గుర్తు రావాలన్నమాట. దానికి సంబంధించి ఏమన్నా ప్రాబ్లం ఉంటే కనుక, అంటే నీకు అది మెమరీలో ఉండాలి, అది గుర్తుపెట్టుకొని ఉండాలి. అంటే స్మృతి సామర్థ్యం కూడా ఉండాలి. సంఖ్యా సామర్థ్యం ఉండాలి, స్మృతి సామర్థ్యము ఉండాలి. ఓకే, ఏ ప్రాబ్లంకి ఏ ఫార్ములా యూజ్ చేయాలి అనేది మనకు తెలిసి ఉండాలన్నమాట. రీజనింగ్ సామర్థ్యం, రీజనింగ్ కూడా మనకు ఉండాలన్నమాట. మ్యాథ్స్లో ఎన్నో చూస్తూ ఉంటాం రీజనింగ్ సంబంధించి ప్రాబ్లమ్స్ అనమాట. సపోజ్ 1, 2, 3, 4 కొన్ని ఇచ్చేసి ఇక్కడ ఏముండాలో కనుక్కోండి అంటాం. సో ఇలాంటివన్నీ రీజనింగ్ ప్రాబ్లమ్స్. సో గణితంలో ఏమైనా ప్రాబ్లం చేయాలంటే కనుక, ఎగ్జాంపుల్ చూడాలంటే, ఒక సామర్థ్యమే యూజ్ అవుతుంది అక్కడ కాదు. సంఖ్యా సామర్థ్యం యూజ్ అవుతుంది, సృష్టి సామర్థ్యము యూజ్ అవుతుంది, వివేచన సామర్థ్యం కూడా యూజ్ అవుతుంది. సో ఈ విధంగా పిల్లవాడు ఏదైనా సమస్యను పరిష్కరించాలంటే, ఎవరైనా ఏదైనా సమస్యను పరిష్కరించాలంటే ఓన్లీ ఒక సామర్థ్యం కాదు, ఈ 7 సామర్థ్యాలలో ఏదో 2, 3 అయినా కలిసి, లేదా 3, 4 అయినా కలిసి యూజ్ చేసుకుంటాము. ఈ 7 సామర్థ్యాలు మెయిన్గా ఉంటాయి అని చెప్తున్నాడు అనమాట. ఈ 7 సామర్థ్యాలను ఒక 2, 3 అయినా 3, 4 అయినా. అందుకే వీటిని ఏమన్నామంటే ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అన్నాం. అంటే ఈ ప్రైమరీ అని చెప్పి, ప్రైమరీ కలర్స్ అంటాం కదా, 3 కలర్స్ మనకి, ఈ 3టి బేస్ చేసుకొని అనదర్ కలర్స్ అన్నీ వస్తాయి అంటాం కదా. సో ఆ విధంగా మెయిన్గా మనకి 7 అనేది చెప్పడం అనేది జరిగింది. ఆ 7 చూసినట్టయితే, ఫస్ట్ వన్ ప్రాదేశిక సామర్థ్యము, పిక్చర్ ఎబిలిటీ, పదధారాలత, వర్డ్. నెక్స్ట్ శాబ్దిక సామర్థ్యము, వర్బల్. స్మృతి సామర్థ్యము, మెమొరీ. ప్రత్యక్ష సామర్థ్యము, సంఖ్యా సామర్థ్యము, న్యూమరికల్. వివేచన సామర్థ్యము, రీజనింగ్. ఓకేనా, ఈ 7 ఉంటాయని చెప్తున్నాడు. సో చూసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం, లాస్ట్ వన్ ఇది. దీంట్లో ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం, దీన్ని మనకు పరిచయం చేసింది ఎవరు? జేపీ గిల్ఫర్డ్ అండి. గిల్ఫర్డ్ స్వరూప సిద్ధాంతం మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోవాలి ఇది ఇక్కడ. ఈయన అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి అండి. ఈయన మళ్ళీ క్రియేటివిటీ, సృజనాత్మకతలో కూడా చూసుకుంటాము. చూద్దాం ఇప్పుడు. గిల్ఫర్డ్ ప్రకారం ప్రజ్ఞకు 3 విశేషకాలు అనేటివి కారణమవుతాయని చెప్పాడు. ఒకటి ఏంటంటే విషయము, అంటే కంటెంట్. ప్రచాలకాలు, ఆపరేషన్స్. ఉత్పన్నాలు, అంటే ప్రోడక్ట్స్.
ఒక విశేషంలో కొన్ని కారకాలు ఉంటాయి, అంటే ప్రతి విశేషకంలో కొన్ని కారకాలు ఉంటాయి అని చెప్పాడు. దీంట్లో అయితే మనకు 5 ఉంటాయి కంటెంట్ సంబంధించి, ప్రచాలకాలకు సంబంధించి ఒక 5 ఉంటాయి. దీంట్లో లాస్ట్ ఉత్పన్నాలకు సంబంధించి 6 అనేటివి ఉంటాయండి కారకాలు. మొత్తానికి చూసుకున్నట్టయితే 5 5 5 5 5 ఇంటూ 6 ఈక్వల్ టు 150 కారకాలు అనేటివి ఉంటాయి. ఇక్కడ మొత్తంగా చేయాల్సింది, అంటే దీంట్లో ఒక కారకానికి సంబంధించి వీటిని ఇంటూ అంటే మనకు కలిసి వస్తాయన్నమాట. సో ఈ విధంగా విషయంలో ఏముంటుందంటే చూద్దాము. విషయంలో ఏముంటుందంటే ఫస్ట్ మనకు ఓల్డ్ బుక్లో అయితే 4 అని ఉందండి, అప్పటిగా 120 వచ్చింది. కానీ ఇక్కడ న్యూ బుక్లో మాత్రం 5 5 6 అండి, 150 కారకాలు అనేది రైట్ ఆన్సర్. విషయము కంటెంట్లో చూసినట్టయితే ఇందులో ఎలా ఉంటుందంటే చిత్రాలు, ధ్వనులు, చిహ్నాలు, మాటలు, ప్రవర్తన అనేటువంటి 5 కారకాలు ఉంటాయి. ఫస్ట్ మనకు ఓల్డ్ బుక్లో 4 ఉన్నాయి, సో ఇప్పుడైతే మనకు 5 అనేటివి ఉన్నాయి, చూసుకోవాలి. అంటే ఇక్కడ కంటెంట్ అనేది ఏం తెలుపుతుంది, విషయం అంటే ఏం తెలుపుతుంది అంటే వేటి గురించి ఆలోచిస్తున్నాడు తెలుపుతుంది. వేటి గురించి పిల్లవాడు వేటి గురించి ఆలోచిస్తున్నాడు ఒకటి సమస్య చేసేటప్పుడు, చిత్రాల గురించా, ధ్వనులను బేస్ చేసుకొని ఆలోచించాడా, చిహ్నాలు బేస్ చేసుకొని ఆన్సర్ చెప్పగలిగాడా, మాటలు బేస్ చేసుకునే ప్రవర్తన. ఓకే, చిత్రాలు, చిహ్నాలు, ధ్వనులు, మాటలు, ప్రవర్తన. ఓకే, వేటి గురించి ఆలోచిస్తున్నాడు అనేది మనకు తెలుపుతుంది. ప్రచాలకాలు చూద్దాం. ఆపరేషన్స్ అంటాం. ఇందులో ఏమేమి ఉంటాయంటే సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, అంటే పిల్లవాడు ఏదో ఒక సైడ్ నుంచే ఆలోచిస్తున్నాడా, ఒక ఆన్సరే ఇస్తున్నాడా, ఇక్కడ ఎలా ఆలోచిస్తున్నాడో అనేది ఉంటుంది. సమైక్యంగా అంటే ఒక ఆలోచన ఏకముక్క ఒక సైడ్ నుంచే ఆలోచిస్తున్నాడా, విభిన్నంగా ఆలోచిస్తున్నాడా, ఓకే, స్మృతితో ఆలోచిస్తున్నాడా, నెక్స్ట్ సంజ్ఞానంతో మనకు సంజ్ఞానము చేత ఆలోచిస్తున్నాడా, మూల్యాంకనం చేసి ఆలోచిస్తున్నాడా. సో ఈ విధంగా ఎలా ఆలోచిస్తున్నాడు అనేది మనకు తెలుస్తుంది. ఇదైతే వేటి గురించి, ఇదైతే ఎలా ఆలోచిస్తున్నాడు, ఆలోచనలే అండి ఇవన్నీ. వేటి గురించి ఆలోచిస్తున్నాడు, ఎలా ఆలోచిస్తున్నాడు, ఇదైతే మనకు ఫలితం, ప్రోడక్ట్ పేర్లోనే ఉంది మనకు. ఉత్పన్నం లాస్ట్కి వచ్చేటువంటి ఫలితం దీంట్లో ఒకటిదై ఉంటుంది అని. యూనిట్లు, వర్గాలు, సంబంధం అని కూడా అంటాం, పద్ధతులు, రూపాంతరం, అంతర్భావం అనేటువంటి 5 కారకాలు ఉంటాయి. ఫస్ట్ వన్ మనకు వేటి గురించి ఆలోచిస్తున్నాడు, చిత్రాల గురించి ఆలోచిస్తున్నాడా, ధ్వనుల సంథింగ్ మనకు తెలుపుతుంది. ప్రచాలకాలు అనేది ఆలోచన ఎలా ఆలోచిస్తున్నాడు, విభిన్నంగా ఆలోచిస్తున్నాడా లేక సమైక్యంగా ఆలోచిస్తున్నాడా అనేది. ఫలితము వీటిలో ఏదో ఒకటి అయి ఉంటుందన్నమాట. ఇది మనకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్. గిల్ఫర్ట్ ప్రకారం ప్రజ్ఞ అనేది ఎన్ని కారకాల సమన్వయ ఫలితం అంటే 150. ఇదంటే దీనికి సంబంధించి. నెక్స్ట్ మనకు బహుళ ప్రజ్ఞ అనేది నెక్స్ట్ చూద్దాం. మన యాప్లో అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి సైకాలజీ, ఓకే, పూర్తి వీడియోస్ అనేవి ఉన్నాయి. బుక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు. ప్లస్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పి ఉంటామన్నమాట. ఒక బిట్ నేర్చుకునే బదులు ఇక 4-5 బిట్లు అనేవి మీకు వచ్చేస్తాయి. కేవలం 99 రూపీస్కి మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. తెలుగు అకాడమీ పుస్తకం అండి, చాలా మీకు ఎక్కడ దొరకట్లేదు బుక్ స్టాల్స్లో కూడా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ పూర్తి వీడియోస్ అన్నీ ఉంటాయి, అదేవిధంగా టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూసినట్టయితే క్లాస్ ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉందండి. ఎవరైనా ఇంకా వినని వాళ్ళు ఉంటే కనుక విని ఆయన పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, ఒకసారి వినండి. సైకాలజీ సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ శిశు వికాసము, సెకండ్ వైయక్తిక భేదాలు, అభ్యసనము, మూర్తిమతము, ఈ విధంగా మీకు చాప్టర్ వైజ్ దాంట్లో మళ్ళీ టాపిక్ వైజ్ ఈ బుక్లో ఏమైతే ఉందో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించి ఎవ్రీ చాప్టర్ సంబంధించి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో చూసుకోండి. ఓన్లీ 99 రూపీస్కి మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాం, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మన వీడియోస్లో నుంచి ప్లస్ అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి ఎక్కువగా రిపీట్ అయిన ప్రీవియస్ బిట్స్ అనేది. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి, కోర్సెస్ గురించి. మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. 3rd to 8th ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకొని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు 3rd to 8th అనుకోండి, ఇట్లాగా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి, రాయండి.
నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేటివి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి.